హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అదే తీవ్రతతో అదే దిశగా పయనిస్తూ నిన్నటి వరకు కొనసాగిందని భారత వాతావరణ ఐఎండీ విభాగం వెల్లడించింది. మరోవైపు కోస్తాంధ్ర, రాయలసీమలో 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపై 3 రోజులు రాష్ట్రంలో చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు ఉండవచ్చని, చిరుజల్లుల నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే పలు ప్రాంతాల్లో చలి తీవ్రత రోజుకి అధికమవుతుందని, అయితే వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఉదయకాలమున పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు వాహనాలపై ప్రయాణించడానికి చాలా అంతరాయం కలుగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయకాలమున జాబ్స్కి వెళ్లే వారికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే పూర్తిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, దీంతో చలి తీవ్రత రోజుకి అధికమవుతుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.